తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఇంత ఎలా చదివారు? అంటే ఇంక రీసెర్చ్ చేసామండి. ఇంకా అంటే బేసిక్గా స్వతహాగానే నేను కొంచెం హిస్టరీ ఎక్కువ చదువుతూ ఉంటాను. హిస్టరీ ప్లస్ ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాను. సో ఇంకా అది ఈ రోజుది కాదనమాట. ఇది సినిమా కోసం కొత్తగా మీరు చేయలేదు, బై డిఫాల్ట్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇవన్నీ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎప్పుడంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉంటాం కదా. హిస్టరీ ఇప్పుడు హిట్లర్ అని ఇంకోటని ఇప్పుడు శంబాలా ప్లేస్ ఉంది. ఇది నాకు అంటే నాకు ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ తెలుసు ఈ శంబాలా అనే ప్లేస్ ఉంది. ఓకే, హిమాలయాల దగ్గర ఉండొచ్చు. ఇట్స్ ఎ మిత్. మన హిందూయిజం ప్రకారం కానీ బుద్ధిజం ప్రకారం కానీ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అలెగ్జాండర్ ట్రై చేసినాడు, హిట్లరు ట్రై చేసినాడు ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అంటే బుక్సే కదండి. ఇవన్నీ నాలెడ్జ్ అంతా ఎట్లా వస్తుంది, బుక్స్ వస్తుంది. ఇప్పుడు అప్పట్లో అలెగ్జాండర్ హిట్లర్ వీళ్ళు అంటే అక్కడ సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి పంపించడం, వరల్డ్ వార్ 2 టైం ఆ టైం దీంట్లో. సో ఇవన్నీ ఒక 10 ఇయర్స్ బ్యాకే తెలుసు అంటే శంబాలా అనే ప్లేస్ ఉంది ఇది. బట్ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేదానికి కొంచెం టైం పట్టింది. అసలు శంబాలా ఇప్పుడు అందరూ శంబాలా అనేది ఒక ప్లేస్ అంటారు, కానీ నేనేమంటానే ఇట్స్ ఎ కాన్సెప్ట్ అంట. నిజంగా ఇప్పుడు శంబాలా ప్రకారం ఏంది అంటే మనం అందరూ కూడా సూపర్ కాన్షియస్ గా ఉండాలి. అంటే అర్షడ్ వర్గాలన్నింటినీ జయించాలి, వదిలేసి నార్మల్ గా ఉన్నాము అంటే ఇప్పుడు ఈ ఊరిని మనం శంబాలా అనొచ్చు, హైదరాబాద్ ని. ఓకే, అదొక థాట్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అది మనము ఏది మనం నేరుగా చెప్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అట్లా ఉందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీరు శంబాలా అన్నారు. సో మీరు ఈ సినిమాకి టైటిల్ పెట్టారు అండ్ సినిమాని షూట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యే లోపల కల్కి వచ్చి చాలా పెద్ద హిట్ అయిపోయింది. భయమే లేదా? లేదండి, ఇంకా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు శంబాలా అనే టైటిల్ కరెక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ నేను మా ప్రొడ్యూసర్స్ చెప్పినా సరే ఇంకెవరికైనా చెప్పినా శంబాలా అంటే ఏంది అనేది పెద్ద క్వశ్చన్ వచ్చేది. దాన్ని మొత్తం ఇప్పుడు మీకు చెప్పిందంతా ఇంత పెద్ద కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పేది అనమాట. అంతా హీరోకి కూడా అట్లే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ స్టోరీ హీరో గారికి చెప్పేసినాక అనుకుంటా ఇది రిలీజ్ అయింది. ఇంకా అప్పుడు మీ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. December 18th స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. అయితే ఈజీ అయింది నాకు. ఇప్పుడు శంబాలా అనగానే కల్కిలో ఉంది శంబాలా, కల్కిలో శంబాలా ఉంది. ఓకే, ఏమన్నారు మీ టీం సినిమా చూసి? కల్కి చూసిన తర్వాత ఏంది మీ రియాక్షన్, మీ టీం రియాక్షన్? అంటే బేసిక్గా ఎక్కడన్నా చిన్న ఇదైతుందేమో అంటే కల్కి నుండి మనం ఏమన్నా తీసుకొని కాపీ కొట్టామా ఇదన్నా అట్లా అనుకుంటారా, అది ఇది అనేది ఒక చిన్న కన్సర్న్ అయితే రైజ్ అయింది అందరిలోకి. బట్ నా పాయింట్ ఏంటంటే కల్కికి మన సినిమాకి ఏం సంబంధం లేదు. బట్ థిమాటికల్ గా మనం తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు కల్కిలో కూడా మీరు చూస్తే శంబాలాలో ఎవరుంటారు, అంతా కూడా హైయెస్ట్ కాన్షియస్ లెవెల్ పీపులే ఉంటారు ప్లేస్. అక్కడ కల్కి పుడతారు, పుట్టి వచ్చి ప్రక్షాళన చేస్తారు అని చెప్పేది కాన్సెప్ట్. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి యుగంలో దేవుడు ఒక రూపం తీసుకుంటాడు, రూపం దాల్చి ఆ దీంట్లో ఉన్న ఏదైతే నెగిటివ్ అంటే అది రాక్షసుడు అంటాము లేదా ఇంకోరు అంటాము ఏదంటాము ఆ నెగిటివిటీని ఇది చేస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ బేసిక్. అంటే అది వాట్ ఎవర్ మన హిస్టరీ పురాణం అంతే. ఇప్పుడు శంబాలా అనే ప్లేస్ లో రేపొద్దున కలియుగంలో పాపాలు ఎప్పుడైతే పెరిగిపోతాయో, పాపాలంతా పండుతాయి అంటాం కదా మనం, పాపాలు పెరిగి ఎప్పుడైతే పండుతుందో అప్పుడు శంబాలా అంటే ఒక సైన్యం వస్తుంది, వచ్చి ప్రపంచం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది. దీనికి కల్కి ఇది అని చెప్పేది కాన్సెప్ట్ మంది. కాకుంటే ఇది నా ఒపీనియన్ అండి, ఒకరిదొకరు నా ఇంటర్ప్రిటేషన్, నేను చదివిన ప్రకారం నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే అంటే వాళ్ళ కాంట్రవర్సీ అవుతుంది, ఒకరిది ఒకటి ఉంటుంది ఒపీనియన్స్. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అక్కడి నుండి వచ్చే సైన్యము కత్తులు కటార్లు గన్స్ ఎత్తుకొని రారు. అక్కడి నుండి వచ్చే సైన్యం ఎట్లుంటది అంటే దే ఆర్ ఆల్ విల్ బి యోగీస్. అంటే హైయెస్ట్ కాన్షియస్ ఉంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు స్వామి వివేకానంద కావచ్చు లేదా రామకృష్ణ పరమహంస కావచ్చు, ఈ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ. సో వాళ్ళు వచ్చి చంపడం అనేది ఏం చంపుతారు అంటే మనల్ని కాదు, అజ్ఞానాన్ని, ఆ పాపాలని, అంటే మనలో ఉండే ఇది. సో ఇప్పుడు మన సినిమాలో గంట ఏ విధంగా అయితే గంట ఒక ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అదే ఫంక్షన్ వాళ్ళు చేయబోతారు. ఓకే, సో అది మీరు నమ్ముతున్నారు? ఇది ఫ్యాక్ట్. అంటే దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంటర్ప్రిటేషన్ పవర్ చదివితే ఇది ఇంటర్ప్రిటేషన్. అదే కత్తులు తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు రాక్షసులు లేరు, ఇంకోరు లేరు చంపేదానికి. ఇప్పుడు చంపాల్సింది ఏదైనా ఉందంటే అది మనలో ఉంది. కరెక్ట్.
కరెక్ట్. ఇంకెక్కడ లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఒక డిక్టేటర్ ఉన్నాడు ఒక ఊర్లో, అతను ఏదో చేసేస్తున్నాడు, చంపేస్తే అయితే లేదు. ఇప్పుడు బేసిక్గా మనం యాజ్ ఎ పీపుల్గా వీ హ్యావ్ బికమ్ కరప్ట్. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇప్పుడు లాస్ట్ మనం 1 మినిట్ మాట్లాడుకుంది శంబాల నుంచి వాళ్ళు వచ్చి మనుషులను చంపరు, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని అది చంపుతారు. సో ఆ రెఫరెన్సే మనం క్లైమాక్స్లో చూపించిన గంట అని చెప్పేసి సినిమా అంతా బాగా తీశారు. ఆ క్లైమాక్స్ విషయంలో చాలామందికి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది, ఇంకాస్త క్లియర్గా చెప్పుండాలి ఏమో అని చెప్పి. మీ దాకా ఆ పాయింట్ వచ్చిందా రాలేదు? ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను క్లైమాక్స్ ఊహించుకుంటే అద్భుతంగా రిజిస్టర్ అవుతుంది. సినిమాలో ఎందుకు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఒక సీను ఇదే సీన్ సినిమాలో పెట్టుంటే క్లైమాక్స్కి జస్టిఫికేషన్ వచ్చేసి ఉండేది. అదే అండి. అంటే ఇష్యూ ఎక్కడొచ్చిందంటే అండి, ఇప్పుడు గంట అనేది మనకు చాలా సింపుల్ కనిపించేస్తుంది. ఇష్యూ ఎక్కడ ఇప్పుడు అక్కడ గంట ప్లేస్లో ఒక త్రిశూలము లేదా ఒక ఇట్లా మనం సుబ్రహ్మణ్యం స్వామి చేతిలో ఉన్న ఇది వెపన్, లేదంటే ఇది ఆ రోజుల్లో అప్పట్లో ఉండి 10 ఏళ్ళ నుండి ఉన్న కత్తి అని చెప్పంగానే మీకు దానికి ఒక వెయిట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను మిస్ అయింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ గంట అనేది జనాలు ఇది సింపుల్ గా తీసుకుంటారని మిస్ అయ్యాను. ఇప్పుడు గంట అంటే నా దృష్టిలో ఒక గంట ఈస్ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఎవ్రీ వన్ మనం గుడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని గంట కొట్టడం. చుట్టూ తిరిగి దేవుని ముక్కుని అన్నిటికన్నా ముందు ఫస్ట్ గంట కొట్టాలి. ఎందుకు గంట కొట్టాలంటే ఫస్ట్ ఆ గంట కొట్టంగానే ఇట్ విల్ క్లియర్, మనలో ఉన్న ఇవన్నిటిని క్లియర్ చేస్తుంది. దాని తర్వాత యూ కెన్ గో ఇన్ టు దట్ ధ్యానం. దాని ఒక ఇంపార్టెన్స్ ఇంకొంచెం అండర్లైన్ చేసి చెప్పుండాలి. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, గుళ్ళో గంట అనగానే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ అని. మళ్ళీ అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేసి అండర్లైన్ చేసి చెప్పుండారా. అండ్ అక్కడ ఇంకొక సీక్వెన్స్ కూడా ఉంది, మాకు కొంచెం బడ్జెటరీ ఇష్యూస్ వల్ల అక్కడ యాక్చువల్గా మీరు అన్నారు కదా ముందు ఏదైనా చెప్పంది ఏదైనా ఉందంటే, ఇది లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్లో యాక్చువల్గా ఆవు వస్తుంది సేవ్ చేసేదానికి. ఓకే. ఈ ఈ ఫస్ట్ లో మాంటాస్ సాంగ్ జరుగుతుంది కదండి, పాపది హీరోది హీరోయిన్ ఒక చిన్న మాంటాస్ సాంగ్ జరిగిందా. ఆ మాంటాస్ సాంగ్ లో ఆ పాప వచ్చి ఆవు మెడలో గంట కడుతుంది. ఓకే. తర్వాత హీరోయిన్ ఎప్పుడైతే పట్టుకుంటారో, పట్టుకున్న తర్వాత అప్పుడు హీరోయిన్ పట్టుకునేస్తారు, పాప అక్కడ ఉంది, అతను తీసుకెళ్ళాలనుకుంటాను. అప్పుడు ఆవు వస్తుంది. వస్తే ఆవు వచ్చి ఆ సేవ్ చేసే ప్రాసెస్ లో, అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక హై యాక్షన్ సీక్వెన్స్ అంటారు. ఆ సేవ్ చేసే ప్రాసెస్ లో ఆ గంట ఆవు మెడలో ఊతూ ఉంటుంది ఆవు ఇటు. ఆ గంటకి ఈ పాప రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఆ గంట వచ్చి కింద పడిపోద్ది. అప్పుడు హీరో చూసి, అప్పుడు అది రీకలెక్షన్ లో హీరోకి అర్థమయ్యి వెళ్ళి అది తీసుకొచ్చి ఇదంతా జరుగుతుంది. సో హై సీక్వెన్స్ ఉందన్నమాట. ఇది బడ్జెటరీ కన్సర్న్స్ తో, అంటే అదొక సీక్వెన్స్ కి ఆల్మోస్ట్ 2 crores ఎంత ఏరియా కనిపించింది. సో దాన్ని అంటే అప్పటికి చేద్దామని ట్రై చేసాము. ఇంకా షూట్ లో ఆన్ ది స్పాట్ ఇంకా నైట్ చేస్తుండే, నెక్స్ట్ షో క్యాన్సిల్ చేయలేము. సో అయితే ఆన్ ది స్పాట్ ఆ సీన్ ని పూజారి వచ్చి గంట కొట్టేది మార్చినాం. ఇప్పుడు పూజారి వచ్చి గంట కొడుతున్నాడు కదా, అది కాదు సీన్ యాక్చువల్ గా. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఆవుది మేబీ ఆవుది నింటే అర్థం అయింటదేమో, ఇంకొంచెం బెటర్ గా సర్క్లింగ్ అయింటదేమో.